జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సిక్స్త్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే సిక్స్త్ లార్డ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిక్స్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వల్ల సిక్స్త్ లార్డ్ వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయా లేదా రాజయోగ ఫలితాలను కూడా సిక్స్త్ హౌస్ అలాగే సిక్స్త్ లార్డ్ సిక్స్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఇస్తారా అనేది డిస్కస్ చేద్దాము. సాధారణంగా దుస్థానాల్లో ఒకటైనటువంటి సిక్స్త్ హౌస్ అనగానే అది ఒక దుస్థానం కాబట్టి సిక్స్త్ లార్డ్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడూ మ్యాలిఫిక్గా ఉంటాయి, అలాగే సిక్స్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ వల్ల ఎప్పుడు సమస్యలు ఉంటాయని ఒక అభిప్రాయం ఉంది. అయితే అది అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. ఒక జాతకంలో సిక్స్త్ హౌస్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశించడంలో సిక్స్త్ హౌస్ యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది. సిక్స్త్ హౌస్ యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే క్యారెక్టరిస్టిక్స్, కారకత్వాలు, సిక్స్త్ హౌస్ నుంచి ఎటువంటి రిజల్ట్స్ని చూడొచ్చు అని కనుక పరిశీలించినట్టయితే సిక్స్త్ హౌస్ నుంచి శత్రువుల్ని, అది శత్రుస్థానము. అంటే ఇక్కడ శత్రువు అంటే ఉదాహరణ ఒక బిజినెస్ ఉంది, ఒక వ్యాపారంలో ఉన్నారు ఒక వ్యక్తి, అతని యొక్క రైవల్, ప్రత్యర్థి, దాన్ని సూచించే స్థానం సిక్స్త్ హౌస్. అలాగే అప్పులకు సంబంధించిన స్థానం సిక్స్త్ హౌస్, శత్రుస్థానం, రుణస్థానం, అలాగే డిసీజెస్, రోగస్థానం సిక్స్త్ హౌస్. ఇవే కాకుండా సిక్స్త్ హౌస్ అనేది కాంపిటీషన్కి సంబంధించినటువంటి స్థానము. అలాగే ఒక సర్వీస్ అంటే ఉద్యోగంలో ఉండడానికి, ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి సిక్స్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా బలంగా ఉండాలి. ఒక గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేదా వేరే రంగంలో జాబ్ కావచ్చు, జాబ్లో ఉన్నతిని సాధించడానికి సిక్స్త్ హౌస్ని పరిశీలించాల్సి ఉంటుంది. 10th హౌస్ కంటే కూడా సర్వీస్కి, ఒక జాబ్కి సిక్స్త్ హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హౌస్. అలాగే సిక్స్త్ హౌస్ నుంచి అప్పుల నుండి వచ్చే సమస్యలు, ఇవన్నీ కూడా స్టడీ చేయొచ్చు. అయితే ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి సిక్స్త్ హౌస్ నుంచి ఆ జాతకుడు ఏ విధంగా బెనిఫిట్ రిజల్ట్స్ పొందుతాడు అని కనుక చూసినట్టయితే, ఒక వ్యక్తికి కష్టించి పనిచేసి పైకి రావడం అనేటువంటి లక్షణాన్ని ఇవ్వడంలో సిక్స్త్ హౌస్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. సిక్స్త్ హౌస్ ఎప్పుడైతే బలంగా ఉండి లగ్నాధిపతితో కనెక్షన్ కలిగి ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఎన్ని ఒడిదుడుకులైనా తట్టుకుని జీవితంలో ముందుకెళ్ళాలి, అనుకున్న పని సాధించాలి అంటే ఒక పట్టుదల, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి హౌస్ సిక్స్త్ హౌస్. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకుని నిలబడి ముందుకెళ్ళడం అనేది సిక్స్త్ హౌస్ నుంచి వచ్చేటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్. సిక్స్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా కానీ, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా కానీ వాటిని తట్టుకుని ముందుకెళ్ళి అనుకున్న పని సాధించడం అనేది వారి యొక్క లక్షణంగా ఉంటుంది. ఈ విధంగా సిక్స్త్ హౌస్ అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. అయితే సిక్స్త్ హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఈ 3 దుస్థానాల నుంచి కూడా విపరీత రాజయోగాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే సిక్స్త్ లార్డ్ 8th హౌస్ లేదా 12th హౌస్లో ఉండడము, లేదా 8th లార్డ్ లేదా 12th లార్డ్ 6th హౌస్లో ఉండడము, ఇది విపరీత రాజయోగాన్ని కలుగజేస్తుంది. ఇటువంటి విపరీత రాజయోగాన్ని కనుక కలెక్ట్ ఆ ప్లానెట్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకి 6th లార్డ్ విపరీత రాజయోగాన్ని ఇస్తున్నప్పుడు 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నా, లేదా 8th లార్డ్ 6thలో ఉండి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నప్పుడు 8th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నా, 12th లార్డ్ 6th హౌస్లో ఉండి 12th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ అటువంటి ప్లానెట్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు అతనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. విపరీత రాజయోగం అనేది దుస్థానాల నుంచి స్టడీ చేసేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక యోగము. అలాగే 6th లార్డ్ 6thలో ఉండడము, 8th లార్డ్ 8thలో ఉండడము, 12th లార్డ్ 12thలో ఉండడం కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అది విపరీత రాజయోగం కింద రాకపోయినప్పటికీ కూడా అది చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక దశగానే చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఎప్పుడైతే 6th లార్డ్ 6thలో ఉంటాడో వారు ఎటువంటి సమస్యలను తట్టుకుని ముందుకెళ్ళడం అనేది వారి యొక్క నైజంగా ఉంటుంది, వారి యొక్క నేచర్గా ఉంటుంది. అయితే దుస్థానమైనటువంటి 6th హౌస్లో కనుక మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నట్టయితే మరింత మెరుగైన ఫలితాలు ఆ జాతకుడు అందుకుంటాడు. ఎందుకంటే 6th హౌస్ అనేది అవరోధాలకి సంబంధించినటువంటి హౌస్, అబ్స్టకల్స్, అవరోధాలు, అడ్డంకులు, వీటికి సంబంధించినటువంటి హౌస్. అటువంటి హౌస్లో కనుక మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నట్టయితే, అందులోనే అగ్రెసివ్ ప్లానెట్స్, ఉదాహరణకి కుజుడు కానీ, రవి కానీ, అలాగే రాహు, శని, ఇటువంటి ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే అటువంటి
అవరోధాలని, అబ్స్టకల్స్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకెళ్ళడానికి 6th హౌస్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా 6th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్లస్ పాయింట్. అదేవిధంగా ప్రధానంగా రాహు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే అది ధనయోగంగా చెప్పబడింది. ఎవరికైతే రాహు 6th హౌస్లో ఉంటాడో అటువంటి వ్యక్తి యొక్క జాతకంలో ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద విజయం ఆ జాతకుడిదే అయి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఇవన్నీ కూడా రాహు 6th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి చాలా అద్భుతమైన ఫలితాలు. ఆ 6th హౌస్ కనుక కుజుడిల్లు, శనిల్లు అయ్యి అందులో రాహు ఉన్నట్టయితే మరింత స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది రాహు అందిస్తాడు 6th హౌస్లో. అలాగే కేతు 6th హౌస్లో కూడా చాలా మంచి ఫలితాలని అందిస్తాడు. రాహువు, కుజుడు, కేతు ఇటువంటి ప్లానెట్స్ చంద్రుడితో సంబంధం కలిగి 6th హౌస్లో ఉండి 8th లార్డ్తో కూడా సంబంధం ఉన్నట్టయితే మంచి సర్జన్స్గా, అలాగే మంచి పోలీస్ ఆఫీసర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి 6th హౌస్ అనేది హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ యొక్క చార్ట్స్లో కనుక చూసినట్టయితే 6th హౌస్, 8th హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడము, ఇక్కడ ఒక నేరం అనేది పరిశోధన చేస్తున్నప్పుడు నేరస్తుని పట్టుకోవడంలో చాలా ధైర్య సాహసాలు చూపించి ప్రాణాన్ని కూడా ఎక్క చేయకుండా వెళ్ళి తన యొక్క కేసును సాల్వ్ చేయడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్కి చాలా ముఖ్యమైనటువంటి అంశం. 6th హౌస్లో ఎప్పుడైతే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండి 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటాడో అటువంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో కనుక ఉన్నట్టయితే వారికి ఇటువంటి ధైర్య సాహసాలు, చొరవ, దూకుడు, దూసుకుపోయే తత్వం ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల చాలా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు వంటి ప్లానెట్ 6th హౌస్లో ఉండి డాక్టర్స్ కాంబినేషన్లో ఉన్నట్టయితే వారు సర్జన్స్గా చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్జన్ అంటేనే వారు కట్ చేయడము, ఓపెన్ చేసి సర్జరీ చేసి మళ్ళీ కుట్టేయడము, ఇటువంటి పనులు చేయాలి. ఇటువంటి రక్త దర్శనం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనుల్లో కూడా 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండడం అనేది ఒక సర్జన్గా పేరు పొందడానికి, మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడానికి చాలా బాగా సహాయపడుతుంది. 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండడం అనేది జాతకుడిని ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్తూ అనుకున్న పని సాధించాలి అని పట్టుదలనిచ్చేటువంటి హౌస్గా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా శని 6th హౌస్లో ఉంటే కూడా ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించడము, క్రమంగా ఎదుగుతూ ఒక ఉన్నత స్థానానికి చేరుకుని రిటైర్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ శని 6th హౌస్లో ఉండి అందిస్తాడు. అలాగే రవి 6th హౌస్లో ఉండి కూడా గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి చాలా చాలా సహాయపడేటువంటి ఒక ప్లేస్మెంట్. అయితే బెనిఫిట్ ప్లానెట్స్ 6th హౌస్లో ఉన్నప్పుడు వారు విపరీత రాజ్యాంగంలో ఉన్న లేదా 6th లార్డ్ 6thలో ఉండడం అనేది చాలా మటుకు హెల్ప్ చేస్తుంది. లేకపోతే బెనిఫిట్ ప్లానెట్స్ 6th హౌస్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది జాతకుడికి. ఉదాహరణకి చంద్రుడు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే మానసిక సమస్యలు ఎక్కువ కలుగుతూ ఉండడం, అటువంటి చంద్రుడు బుధరాహులతో కలిసి 6thలో ఉన్న, రాహుతో కలిసి 6thలో ఉన్న, చంద్రబుధుడు 6th హౌస్లో ఉన్న కొంత మానసిక ఆందోళన, లో కాన్ఫిడెన్స్, దీనివల్ల సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు కూడా 6th హౌస్లో స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా అవసరం. లేకపోతే ఇటువంటి మెంటల్ డిస్టర్బెన్సెస్కి ఎక్కువగా గురవుతూ ఉంటారు. అయితే గురువు 6th హౌస్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారు లాయర్స్గా, అలాగే ఫినాన్షియర్స్గా ఇటువంటి రంగాల్లో చాలా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది గురువు యొక్క స్ట్రెంగ్త్ వల్ల. ఇక శుక్రుడు కనుక 6th హౌస్లో ఉంటే స్ట్రాంగ్గా ఉంటే ఇందాక 6th లార్డ్ 6th హౌస్లో ఉన్నటువంటి ఫలితాలని ఇస్తాడు. లేకపోతే వారు ఎప్పుడు కూడా జీవితంలో ఒక స్థిరత్వం లేకుండా లైఫ్లో లూజ్ మోరల్స్తో ముందుకు వెళ్తూ చాలా లైఫ్లో ఒక గోల్ అనేది లేకుండా ముందుకు వెళ్ళడం అనేది కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి శుక్రుడు 6th హౌస్లో ఉండడం అనేది కొంత కేర్ఫుల్గా స్టడీ చేయాల్సినటువంటి ఒక ప్లేస్మెంట్. ఈ విధంగా చంద్ర, బుధ, గురు, శుక్ర ఇటువంటి బెనిఫిట్ ప్లానెట్స్ ఉన్నప్పుడు కొంత సమస్యలు ఉంటాయి. అలా కాకుండా రవి, కుజ, శని, రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్ కనుక 6th హౌస్లో ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. అటువంటి జాతకుడు ఎప్పుడూ కూడా సమస్యల్ని లెక్క చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయడము అనేది మ్యాలిఫిక్ ప్లానెట్ 6th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగే 6th లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, 6th లార్డ్ లగ్నాధిపతితో కలిసి ఎగ్జాల్ట్ అయి ఉండడం, ఇవి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. 6th హౌస్ బెనిఫిక్ రిజల్ట్స్ ఇవ్వాలి అంటే 6th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడము అనేది ముఖ్యమైన అంశము. అలాగే 6th లార్డ్ 8th హౌస్లో 12th హౌస్లో ఉండడం అనేది మేజర్లీ ఎక్కువగా బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్. అలా కాకుండా 6th లార్డ్ కేంద్ర కోణాల్లో ఉండడము,
అనేది ఆ స్థానాన్ని కొంత దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ విషయంలో నెగిటివ్ రిజల్ట్స్ని జాతకులు అందుకుంటాడు. ఉదాహరణకి 6th లార్డ్ 4th హౌస్లో ఉంటే వారికి జీవితంలో సెటిల్మెంట్ అనేది లేట్ అవుతుంది, ఓన్ హౌస్ అనేది లేట్ అవుతుంది, ఎప్పుడు డ్రైవింగ్లో యాక్సిడెంట్స్కి చిన్న చిన్న యాక్సిడెంట్కి గురవడము, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. కాబట్టి 6th లార్డ్ కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అలా కాకుండా 6th లార్డ్ 8th హౌస్ 12th హౌస్లో ఉండడము అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అలాగే 6th హౌస్లో ప్లానెట్స్ ఉండడం, మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడం అనేది కొంతవరకు బెనిఫిట్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఉదాహరణకు కుజుడు 6th హౌస్లో ఉండి, కుజుడికి కేంద్రాధిపత్యం కానీ కోణాధిపత్యం కానీ ఉండి 6th హౌస్లో ఉన్నప్పుడు ఆ ఆధిపత్యం కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాలిఫిక్ 6th హౌస్లో ఉండడం మంచిదైనప్పటికీ కూడా వారు కూడా దుస్థానాధిపత్యం ఉండి 6th హౌస్లో ఉండడం అనేది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. వెరసి 6th హౌస్ అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అని అనుకోవడం కూడా పొరపాటు. 6th హౌస్ నుంచి కూడా ఒక వ్యక్తికి ధైర్య సాహసాలు, చొరవ, ఇటువంటి ఒక మంచి డైనమిక్ నేచర్ ఇచ్చేటువంటి హౌస్ 6th హౌస్. కాబట్టి అందులో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నప్పుడు వాటి యొక్క లార్డ్షిప్ ఏంటి, బలం ఎంతవరకు ఉంది అనేది స్టడీ చేయడం వల్ల ఎంతవరకు ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఎంతవరకు అందుకుంటాడు, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ ఎంతవరకు అందుకుంటాడు అనేది చెప్పడానికి మనకి వీలవుతుంది. ఏదేమైనా కానీ 6th హౌస్ అనేది కంప్లీట్లీ మ్యాలిఫిక్ హౌస్ కాదు. 6th హౌస్ నుంచి కూడా చాలా మంచి ఫలితాలు జాతకులు అందుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆ కాంబినేషన్స్ని కేర్ఫుల్గా స్టడీ చేయడం వల్ల మనకి అటువంటి ఫలితాల మీద ఒక అవగాహన తెచ్చుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా 6th హౌస్ నుంచి చూడవలసిన ఇంకొక చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కి 6th హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా ఉపయోగపడేటువంటి ఒక ప్లేస్మెంట్. స్పోర్ట్స్ అంటేనే ఏ స్పోర్ట్ తీసుకున్నా కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేటువంటి స్పోర్ట్స్, క్రికెట్, టెన్నిస్, ఇటువంటి స్పోర్ట్స్, ఇటువంటి రంగాల్లో ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల వారికి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించకపోవడము, ఒకసారి ఓటమించి అవి చూసినా కానీ మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో గెలుపు కోసం ప్రయత్నించడము, ఇవన్నీ కూడా 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఒక స్పోర్ట్స్ పర్సన్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. కాబట్టి 6th హౌస్లో మ్యాలిఫిక్స్ ఉండడం అనేది, అంటే పాపగ్రహాలు ఉండడం, ముఖ్యంగా కుజుడు వంటి పాపగ్రహం కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే అతను చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్గా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.